హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి కళ్యాణ్ రామ్ గారు మెయిన్ లీడ్గా వశిష్ఠ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా బింబిసారా. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని మంచి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు వశిష్ఠ గారు. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వడంతో బింబిసారా 2ని కూడా ప్లాన్ చేశారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా సెట్స్లోకి వెళ్ళలేకపోయింది. అసలు ఇప్పటికీ కూడా ఆ సినిమా వస్తుందా రాదా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. అయితే వశిష్ఠ గారు ఆయన నెక్స్ట్ సినిమాని అసలు ఎవరితో చేస్తారు అని అందరూ అనుకుంటున్న టైంలో సడన్ గా చిరంజీవి గారితో విశ్వంబర మూవీని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశారు అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఒక మంచి సోషియో ఫ్యాంటసీ జోనర్తో మన ముందుకి రాబోతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత కూడా ఆయన ఒక స్టార్ హీరోతో వర్క్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. వశిష్ఠ గారి ఫాదర్ మల్లిడి సత్యనారాయణ గారు రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో వశిష్ఠ గారు ఆయన నెక్స్ట్ మూవీ ఎవరితో చేయబోతున్నారు అనే దాని గురించి చెప్పారు. ఆయన మాట్లాడుతూ వశిష్ఠ ఆల్రెడీ బాలకృష్ణ గారికి ఒక స్టోరీ చెప్పారు, దానికి ఆయన కూడా ఓకే చేశారు. ప్రెజెంట్ అఖండ మూవీ షూట్ జరుగుతుంది కదా, ఈ మూవీ అయిపోయిన తర్వాత వశిష్ఠతో బాలకృష్ణ గారు సినిమా చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి మల్లిడి సత్యనారాయణ గారు చెప్పారు. అంతేకాకుండా బాలకృష్ణ గారికే కాకుండా ఆయన రామ్ చరణ్ గారికి కూడా ఒక స్టోరీ చెప్పారంట. అంతేకాకుండా బింబిసారా మూవీ మంచి సక్సెస్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు కూడా మంచి స్టోరీ రాయి మనిద్దరం కలిసి సినిమా చేద్దామని చెప్పి వశిష్ఠ గారితో చెప్పారంట. సో ఇప్పుడు సత్యనారాయణ గారి మాటల్ని బట్టి చూస్తుంటే నెక్స్ట్ వశిష్ఠ గారు బాలకృష్ణ గారితో సినిమాలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇప్పుడు వశిష్ఠ గారి మూవీ లైనప్ చూస్తే కూడా చాలా క్రేజీగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న విశ్వంబర మూవీ మీద కూడా అందరూ హై ఎక్స్పెక్టేషన్సే పెట్టుకున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఆ మూవీలోని రామరామ సాంగ్ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుంది. ఇప్పుడు కనుక విశ్వంబర మూవీ మంచి సక్సెస్ అయితే వశిష్ఠ గారికి నెక్స్ట్ మంచి అవకాశాలు వస్తాయి అని అనిపిస్తుంది. సో ఇప్పుడు అసలు విశ్వంబర సినిమా ఆయన సక్సెస్కి ఎలా హెల్ప్ చేస్తుందో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.